తెలుగు ఉగాది పండగ శ్రీ విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణ మహోత్సవ కార్యక్రమంలో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, పుష్యమీ నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రభగవానుడు. వీరి ఆదాయ వ్యయాల్ని గమనించినట్లయితే ఈ సంవత్సరం అధికంగా మిగిలించబోయేటువంటి రాశులు, అదృష్ట రాశులలో కర్కాటక రాశి వారు 1 అని చెప్పి కూడా మీరు గమనించగలగాలి. ఆదాయం 8, వ్యయం 2. చూడు, కర్కాటక రాశి వారు ఎంతటి అదృష్టవంతులో. ఒకవైపు అష్టమస్థాన శని వెళ్ళిపోయిన వెనువెంటనే వీరికి అద్భుతమైనటువంటి ధనపరమైన యోగం ఉంది అని చెప్పి గమనించగలగాలి. రాజపూజ్యమేడు, అవమానముడు, వీళ్ళు అన్నింటా విజయాలు. విద్యార్థులకు మంచి విజయాలు, వ్యాపారస్తులకు రాజయోగము, సంపూర్ణమైనటువంటి వీరి మాటకు చెల్లుబాటు అయ్యేటువంటి సమయము, అనంతమైనటువంటి శక్తి కర్కాటక రాశి వారి సొంతం కాబోతుంది. కర్కాటక రాశి వారి యొక్క అదృష్టం ఏమిటయ్యనగా రాశాధిపతి చంద్రభగవానుడు ఈ సంవత్సరం మంత్రివర్యులు. అందుకని రాజు కన్నా మంత్రికి అంతర్గతమైన విషయాలలో, బహిర్గతమైన విషయాల్లో, భౌగోళికమైనటువంటి అన్నిటిపైన సమాలోచన ఉంటుంది. కనుక కష్టపడి పనిచేసే వారికి, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, ఆధ్యాత్మికంగా ఉండబడిన వారికి ఇది చాలా శుభ సమయం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అదే కాకుండా 18 సంవత్సరాల తర్వాత కేతు భగవానుడు సింహరాశిలోకి, 18 సంవత్సరాల తర్వాత కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలోకి రాహు, 30 సంవత్సరం తర్వాత శని భగవానుడు మీనరాశిలో సంచారము, 12 సంవత్సరాల తర్వాత కర్కాటక రాశి వారికి వ్యయంలో గురు సంచార స్థితి ఉండడము చాలా యోగదాయకంగా భావించగలగాలి. కాకపోతే నీటి వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారస్తులు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, ట్రాన్స్పోర్ట్స్, వాహన కార్యక్రమాలు, జిమ్ సెంటర్లు, బ్యూటీ పార్లర్స్ నడిపించే వారందరికీ ఓపిక, పట్టుదల, శుచి, శుభ్రత చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఇన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మీరు రాశి అధిపతి అయినటువంటి చంద్ర భగవానునికి, రాజు అయినటువంటి రవి భగవానునికి మీరు సేవ చేసే సమయం ఆసనమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కనుక ఈ సంవత్సరం అంతనూ కూడా ప్రతి సోమవారం పూట సాయంకాలంలో చంద్రుడి యొక్క దర్శనం, చంద్ర నమస్కారం, సూర్యోదయంలో సూర్య నమస్కారం చేస్తూ ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రమసే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు వ్రాయడం. ఈ రాసిన పత్రాలను చంద్ర భగవానునికి అక్షర తులాభార కార్యక్రమంలో పాల్గొనడం వలన చంద్రగ్రహ దోషం తొలగి మనశ్శాంతి కలిగి, అలాగనే రాజుగారైనటువంటి సూర్య భగవాను యొక్క ఆశీస్సులు కలిగి ఇంట, బయట, గ్రామ, రాష్ట్ర, దేశ, ప్రపంచ స్థాయిలో మీ మాటకు ఎదురు ఉండదు. మీరు సంపాదించిన ధనము స్థిరచరాస్తులుగా మారడము, వ్యాపార అభివృద్ధిలో అన్నింటా విజయం కర్కాటక రాశి వారి సొంతం అవుతుంది. ప్రధానంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, చేతి వృత్తులు చేసేవారందరికీ కూడా వీలైనంత వరకు ప్రతిరోజులో కానీ, ప్రతి ఆదివారం పూట కానీ, ప్రతి సోమవారం పూట కానీ రాహుకాల సమయంలో ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోకుండా దూరావాయు జల ప్రయాణాలకు దూరంగా ఉండగలిగితే అంతా మంచే కలుగుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి.